వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే రాజా సాబ్ ట్రైలర్ అనాలో టీజర్ అనాలో వాటెవర్ ఏమన్నా అనుకోండి, టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్లీ ప్రభాస్కి బుజ్జిగాడు ముందు, బుజ్జిగాడు తర్వాత యాటిట్యూడ్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఎట్లయితే మాట్లాడతామో అలాగే మారుతికి ప్రేమ కథా చిత్రం ఒక హర్రర్ ఫాంటసీ మూవీని ఒక కామెడీ వేలో ఎలా ప్రజెంట్ చేయాలో, సో ఇక్కడ ప్రభాస్లో ఉన్న ఎనర్జీ, మారుతిలో ఉన్న కామిక్ సెన్స్, దట్ టు ఇన్ హర్రర్ మోడ్, హర్రర్ జోన్, ఈ రెండింటిని కలిపి ఒకే బాటిల్లో పెడితే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీ, ప్రభాస్లో ఉన్న కామెడీ టైమింగ్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆ సెటైరికల్ వర్డ్స్ కానీ ఓకే ఏదైతే ఉంటుందో అది ప్లస్ కామెడీ టైమింగ్ మారుతి, దట్ టు హారర్ జోన్లో, అది మారుతికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కరెక్ట్గా ఎలా తీస్తాడో ఏంటో అని అనుకున్న టైంలో ఈ టీజర్ అయితే వదిలేరు. టీజర్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రేమ కథా చిత్రంకి ఓ 10 times ఉంటుంది కామెడీ. తట్టు ప్రభాస్ చేస్తున్నాడు కామెడీ. ప్రభాస్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో బుజ్జిగాడిలో చూసాం. ఆ సినిమా అంటే ఇప్పటికీ నాకు ఫేవరెటే. సో ఇన్ని రోజులు ఫైట్స్, యాక్షన్స్ అన్నీ చేసి లాస్ట్కి మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక కామెడీ విత్ హారర్ జోన్లో అయితే ఒక ఫ్యాంటసీ మోడ్లో అయితే వచ్చేస్తున్నాడు. సో నాకైతే ట్రైలర్ నచ్చింది, పిచ్చగా నచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ ఆల్ సెట్ ఇచ్చి పడేశాడు. మారుతికి ఇంకో హిట్ పడిపోయింది ఈ టీజర్ చూడకని చెప్పొచ్చు. సో మీరు కూడా ఇంకెవరైనా ట్రైలర్ వాచ్ చేయకుండా ఉంటే ట్రైలర్ అయితే చూసేయండి. సో డెఫినెట్గా మీరైతే మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. అది ఎవరైనా సరే ఈ ట్రైలర్ చూడగానే ఓకే, ఏ ఫ్యాన్ రిలేటెడ్ అయినా ఏ ఫ్యాన్ బేస్ ఉన్నా సరే ఓకే, ట్రైలర్ చూడగానే మీకు అనిపించేస్తుంది ఈసారి మారుతి కొట్టేశాడయ్యా అని. సో మీకైతే ఒకసారి ట్రైలర్ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. రాజా సాబ్, సారీ 1 second. అండ్ ఇంకోటి మెయిన్ మ్యూజిక్, అది మాత్రం మర్చిపోయానబ్బా. మ్యూజిక్ ఇచ్చాడు తమన్, నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసాడు. నిజంగా ఒక అఖండకి కొడితే ఎలా ఉంటుందో అఖండ తర్వాత దీనికి హర్రర్ అయినా సరే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. ఆల్మోస్ట్ మనకి జస్ట్ 3 hours అయింది, జస్ట్ రిలీజ్ అయ్యి 3 hours అయింది టీజర్. ఇప్పుడు మనకి 36 lakhs ఓన్లీ తెలుగు టీజర్, ఓన్లీ తెలుగులో. సో ఇంకా మీరు చూసుకోవచ్చు ఆ వైబ్, ఆ మేనియా ఎట్లుంటుంది ఏంటా అని చెప్పేసి. సో మీరైతే ట్రైలర్ అయితే వాచ్ చేయండి. కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది ప్యూరిటీకి రాజా సాబ్. కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజా సాబ్ ని. అండ్ టీమ్ ఇంకొకటైతే మెచ్చుకోవచ్చు, ఇక్కడ ఏ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే చేయలేదు పీపుల్ మీడియా యాడ్. అదైతే గుడ్ సైన్. ప్యూరిటీకి రాజా సాబ్, కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజా సాబ్ ని. మనకు ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఇచ్చేసారు. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో, బండి కొంచెం మెల్లగా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై?
దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. సో కామెడీ అయితే కామెడీ టైమింగ్ ఇచ్చి పడేశాడు. ద బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ అన్న వర్డ్కి అయితే జస్టిఫై చేశారని అనుకుంటున్నాను. మారుతి అండ్ ప్రభాస్ ఇద్దరు కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలనుకున్నాను, ఈ స్టోరీ ఏంటి అన్నది అసలు రివీల్ చేయకుండా ఈ 2 minutes టీజర్ అయితే వదిలేరు. అండ్ మనకైతే ఇందులో ఒక ప్లాట్ కనిపిస్తుంది. చచ్చిన తర్వాత కూడా తన ఆస్తిని తనే అనుభవించాలని చెప్పేసి ఒక ప్రేతాత్మ మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది అన్నదే కాన్సెప్ట్ ఇక్కడైతే. అండ్ దట్టు ఇందులో కమీడియన్స్ ఉన్నారు. కమీడియన్స్ని ఎవరిని కూడా చూడలేకపోయాను. ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రభాస్. ఆ కామెడీ ప్రభాస్ చేస్తే ఏ కమీడియన్ కూడా దరిదాపులో కూడా రాలేడు. అందుకే అక్కడ ప్రభాస్తో పాటు ఒక 4-5 మంది ఆ లాస్ట్ సీక్వెన్స్లో అలా పరిగెడుతూ వెళ్ళిపోయేసి అలా లైట్ పట్టుకొని ఉన్నప్పుడు కూడా ఎవరిని చూడలే నేను. ఆ కమీడియన్స్ ఎవరో కూడా ఇంకా తెలియదు. ఇంకా నేను 4-5 సార్లు చూసినా కూడా ప్రభాస్ని చూస్తానేమో, అంత బాగా ఇచ్చి పడేశాడు. ఆ డైలాగ్ కూడా, అరే ఆ తాత కరెంట్ వైర్ కొరికేసాను చూడండి రా బాబు అంటాడు. సో చెప్తున్నది ఏంటంటే అంతలా పర్ఫామ్ చేసేసాడు. ఆ పక్కన యాక్టర్ ఎవరో కూడా చూడలేకపోయాను నేను. ఓన్లీ ప్రభాస్. ఇప్పటికి 3 సార్లు చూసింటాను, 4 సార్లు. ఇంకో 40 సార్లు చూసినా కూడా ప్రభాస్నే చూస్తాను. ఇచ్చి పడేశాడు. సో నేనైతే December 5th కోసం అయితే వెయిట్ చేస్తాను. మరి మీరు కూడా థియేటర్లో సినిమా కోసం వెయిట్ చేయండి. ఇప్పటికైతే టీజర్ చూసి పండగ చేసుకోండి. ఓకే గైస్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ ఈశ్వర్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.